ఎంసీఏతో ప్రారంభిద్దాం. ఎంసీఏ అని చెప్పుకుంటున్నాడు. అంటే అది దేవుడు టాపిక్ వేరు, ఇది వేరు, సాకు. అంతే కదా, మీ సబ్జెక్ట్ మీకుంది. ఎంసీఏతో దేవుడి గురించి ఏం మాట్లాడతారు సార్ నేను అని అంటే కదా, ఎంసీఏతో దేవుడి గురించి ఏం చెబుతాం. అయినా కూడా మీకు దేవుడు అంటే నమ్మకం ఉంది. మీరు సైలెంట్ గ్యాప్స్ రాకూడదు. మీరు మాట్లాడాలి, అతనికి మాట్లాడుతూ ఉంటారు. యూట్యూబ్ కానీ దేవుడి గురించి ఇది కొంత నీ అభిప్రాయాలు ఏందో ఒక రెండు ముక్కలు చెప్పాయా. ఇది సిగ్గుపడకర్లా. గురువు గారి దగ్గర నేర్చుకునేవాడిని, శిష్యులు చెబుతూ ఉండి నేర్చుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ ఏమి దేవుడి నమ్మకం ఉంది అంటే ఏం నమ్ముకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం కావాలా. దేవుడి గురించి ఏం తెలుసుకున్నారు, ఏం చేస్తున్నారు, దేవుడి నుంచి ఏం కావాలా. ఎక్కువ పెరిగితే మన సంతోషాన్ని బయట ఎదుగుతున్నప్పుడు మెటీరియల్ థింగ్స్ ఎక్కడైనా హ్యాపీనెస్ ఇస్తుంటుంది. ఆ టైంకి అక్కడి నుంచి అదే సాడ్నెస్గా వస్తుంది. సో అన్నిటికీ డిటాచ్ అయ్యి రిజల్ట్ మీద ఎక్కువ ఉండేది. ప్రాసెస్ని నమ్మాలి. పెళ్ళయిందా మీకు? కానీ మీకు వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? మీకు ఏదో మీరు డిటాచ్మెంట్ మెటీరియల్ అంటే కొద్దిగా జీవితంలో టెంపరీ, మీరు అన్నారు కదా, టెంపరీ శబ్దం వాడాడు, మెటీరియల్ అన్నాడు, అటాచ్మెంట్ అన్నాడు. బాగానే అనుకుని బాగానే మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగిన ప్రశ్న, ఏది మీకు ఎక్కువ ఇంపార్టెంట్? భగవంతుడి విషయం, భగవంతుడు శాశ్వతం, ఆనందం, బాగుపడడం, అది ఎక్కువ ఇంపార్టెంటా? మీ స్టార్టప్లు, మీ ఇన్కమ్లు, మీ ఇంటి బాధ్యతలు, ఏది ఎక్కువ ఇంపార్టెంట్ మీకు? చెప్పా, ఏది ఎక్కువ ఇంపార్టెంట్? దేవుడి విషయాల్లో ఎంత టైం ఇవ్వాలా, నీకు ఇంట్లో ఉండేటువంటి బాధ్యతలు ఏంది, నీ డబ్బులు అవసరాలు ఏంది, పెళ్లి కావచ్చు ఇంకా డబ్బులు అవసరాలు ఏంది. మా అలాగే ప్రశాంతంగా తిని ఉంటూ పని చేసుకోవచ్చు. ఆల్రెడీ నువ్వు ఆలోచిస్తున్నాడు ఇలా ఏం చెప్పాలి నెక్స్ట్. కరెక్ట్ కరెక్ట్. వినపట్టలేదంటారు, మీ అందరికీ వినపడుతుంది కదా. అంటే బ్యాలెన్స్ చేయడానికి లేదా ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అయితే దాన్ని సరిగ్గా చేయాలా, మిగతాది చేస్తూ ఉంటాం, అయింది అవుతుంది, కాంది కాదు. ఏది నీకు ప్రయారిటీ జీవితంలో? ఇప్పుడు మాకు తెలిసిపోయింది, నీకు మమ్మల్ని చూసి ఈయన బతుకు, ఆయన బతుకు, ఆయన బతుకు. మాకు ముందు దేవుడు, ఆ తర్వాత డబ్బులు ఏంది, కుటుంబం ఏంది, అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటాం. దీన్ని మాత్రం గట్టిగా చేయాలి. దాంటే మాకు ప్రయారిటీ అయిపోయింది. అంటే దేవుడు అర్థమైనప్పుడే ఎట్లా అవుతుంది. దేవుడు అనేది అర్థమైంది, ఎలా భక్తి చేయాలా, ఎవరు దేవుడు, ఎందుకు చేయాలా, చేస్తుంటే ఏమవుతుంది, ఇవన్నీ తెలుస్తున్నాయి. అంటే ఇది మా పద్ధతి. ప్లస్ అందరిలాగే డబ్బులు కావాలా, కొన్ని పనులు ఉంటాయి సంసారంలో, ఆరోగ్యం, ఇల్లు. అంటే మేము ముందు ఇది, ఆ తర్వాత మిగతాది అయినంత. నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎందుకు అడుగుతున్నా అంటే నీకు కూడా ఇదే ఇంపార్టెంట్ అయితే నువ్వు ఇక్కడ వచ్చి చేరచ్చు.
చేరి ఇక్కడి నుంచి నువ్వు పనికి వెళ్ళిపోతూ ఉండొచ్చు. అది అందుకని నువ్వు ఇక్కడుంటే టక్ టక్ గురువు గారు చెప్పినట్టుగా తెల్లవారుదామని లేవడం అలవాటు అవుతుంది. ఏం చేయాలో అని తెలుసుకుంటావు, చేస్తూ ఉంటావు. 9 అయిన తర్వాత అందుకే క్లాస్ 9:15 ఆఫ్ చేస్తాం. 9:15కి ఆఫ్ చేస్తాం. నువ్వు ఇంకా నీ పనులు, నీ స్టార్టప్లు, నీ రియల్ ఎస్టేట్లు రెండు చేయొచ్చు, తప్పేంలే. ఎందుకంటే నువ్వు మాలాగా దేవుడి సేవలు, ఈ ఆత్మానందం, ఇతరులకి సహాయం చేయడం అంత అటువైపు వెళ్ళిపోవాలి సీరియస్గా. నీ వరకు కనీసం భక్తి చేసుకోవాలా, నీ వరకు మేము చేసుకోవాలా. ఇప్పుడు అందుకే నేను మీతో మాట్లాడుతున్నా అంటే వీళ్ళకు కూడా తలకెక్కించాలా, వీళ్ళని కూడా సరిగ్గా భక్తి చేసేట్లు చేయాలా. వీళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, అర్థమైతే వీళ్ళు కూడా సీరియస్ అవుతారు. అంటే నేను మీతో మాట్లాడుతున్నా అంటే నా భక్తి కోసం అయితే మీలాంటి అమాయకులు అజ్ఞానులతో నా టైం పడుతుంది. మీరు చావు మీరు రావండి, నాకు ఎందుకు వచ్చిన టైం పాడు చేసుకోవడం. నేను పుస్తకాలు చదువుకుంటే అంటే నాకు సమాజంలో వాళ్ళకి కొంత మనకి విషయాలు తెలుసు కాబట్టి జవాబు ఇప్పుడు అర్థమైంది కదా. ఏది ఎక్కువ ఇంపార్టెంట్, నువ్వు ఎదగడము, నీ మనసు ఎదగడం, దేవుడికి దగ్గర అవడం, నీకుండేటువంటి ఇది సరి చేసుకోవడం, అది ఇంపార్టెంటా? ఇదంతా మంచిదే. మనుషులు ఎదగాల. మాకు అంత టైం, అంత మాకు వ్యాపారం, ఈ రియల్ ఎస్టేట్, డబ్బులు, కుటుంబాలు, పెళ్ళి, దాంతోపాటు కొద్దిగా ఆయన కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇది చెప్పాను రెండు చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ నేను అడిగిన ప్రశ్నలకి నేనే సమాధానం ఇస్తాను. ఏంటంటే మీరంతా నోరు మూసుకు కూర్చున్నారు, నేనే మాట్లాడాలి. ప్రశ్నలు నేనే అడగాల, జవాబులు నేనే చెప్పాలా. పోయేప్పుడు మీకు పుస్తకం ఇవ్వాలా. అది ఫాలో స్టూడెంట్. టీచర్ దొరికాడు, కొంత జ్ఞానాన్ని మీకు అర్థమయ్యేట్టుగా చెప్పి ఆ తర్వాత ఈ పుస్తకం చదువుతూ ఉండగా చదువుతో టైం మళ్ళీ వచ్చేసి నేర్చుకుంటూ ఉంటాం. అంతేనా? ఇక్కడ మిమ్మల్ని అడిగినవి నేను 4 ప్రశ్నలు అడిగా. ఒకటి, దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అంటే భగవద్గీతలో మనం భగవద్గీత చదివి తెలుసుకోవాలి. భగవద్గీత చదివి తెలుసుకోవాలి దేవుడు ఎవరు అంటే. మనకి చదువు రాకపోతే, ఇక అంత భగవద్గీత అర్థమయ్యే తెలివితేటలు లేకపోతే అడిగి ఏముంది, ఇక అంత చదువేం లేదు కానీ వదిలిపెట్టామంటే మేము మాట్లాడినట్టు ఏమో కూడా మాట్లాడుతుంది. వింటున్నారు కాబట్టి అంతే కదా, నేర్చుకున్నారు. అంత చదువులు అట్టగా విని నేర్చుకోవచ్చు. అదే జవాబులు మీకు అర్థమైంది మీరు ఇంకోళ్ళు చెబుతారు. వీళ్ళ అక్కని భక్తురాలు చేసింది, వీళ్ళ బావగారిని భక్తురాలు చేసింది, వీళ్ళ కూతుర్లు మిమ్మల్ని చేశారా? కూతుర్లు వాళ్ళు కూడా కంప్యూటర్ లైన్లో, అమెరికాలో ఒక ఉంది కూతురు, ఇంగ్లాండ్లో ఒక ఉంది. అందరూ ఇంట్లో అందరూ దాదాపు కుటుంబాల్లో వీళ్ళ అక్క చెల్లెళ్ళు, వీళ్ళ కుటుంబాలు భక్తులు పడ్డారు. ఈమె వల్ల ఏం చేస్తుంది మంచిదని అర్థమైంది కాబట్టి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టాలి. కనీసం మనం చేయలేకపోతున్నాం, రోజంతా అది చేసుకుంటాం, మంచిగా చేసుకుంటాం, గొడవలు లేకుండా. కాబట్టి దేవుడు ఎవరు అంటే మనం భగవద్గీత, భగవద్గీత కూడా శ్లోకాలు అన్ని భగవద్గీతలు అవే ఉంటాయి. 700 శ్లోకాలు వింటున్నావా? ఇక్కడ కూర్చొని ఎక్కడ ఆలోచిస్తున్నా, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్. వింటున్నారు లేదా?
మిమ్మల్ని కూర్చోబెట్టింది కొద్దిగా కుర్రాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి విషయాలు ఉంటే కొద్దిగా ఆలోచిస్తారు. సిగరెట్ తాగేప్పుడు కానీ మాంసం తినేప్పుడు సినిమాలు చూసేప్పుడు ఎంత వేస్ట్ చక్కగా విన్నారంటే ఆయన వేస్ట్ ఎందుకు పనికి వస్తాయి. మాంసం తింటే ఏమవుతుంది, పాపం మూట కట్టుకోవడం, అంటే సినిమాలు చూస్తే ఏమవుతుంది, చెడిపోవడం, సిగరెట్ సరే చెడిపోవడం. బట్ మీకు చక్కటి జ్ఞానం ఉంటే ఈ పనికి మాలిన పనులు మనం చేయక్కర్లేదు. చదువులు టైం ఉంటే ఇట్లా ఇస్కాన్ పుస్తకాలు చదువుకుంటాం, ఇస్కాన్ మందిరానికి వెళ్తాం, నేర్చుకుంటాం ప్రశాంతంగా. అంటే సిగ్గుపడాల్సినటువంటి మనం పాప పనులు తప్పుడు పనులు చేయక్కర్లేదు. ప్రశాంతంగా కడుపు నిండా తినండి, సంపాదించుకోండి. దేవుడి గుడి किधर रखा है उसको मोड़ने का काम उस मशीन पर करेंगे तो टेढ़ा मोड़ा हो जाएगा क्या, कि उसको थोड़ा हाँ उसको खराब है, इस तरफ जैसा है उस तरफ ऐसा ही आना है, दिखा दो नहीं तो ఆల్రైట్. సో దేవుడిని తెలుసుకోవాలంటే భగవద్గీత లేదా ఇస్కాన్ ఏ పుస్తకాలైనా, ఇస్కాన్ నుంచి ఏ పుస్తకాలు నేను రికమెండ్ చేస్తాను. చిన్న పుస్తకం భగవద్గీత, పెద్ద పుస్తకం, చిన్న పుస్తకం ఒకటి, దాంతో ప్రారంభించాను. తర్వాత భగవద్గీత అది సంస్కృతంలో ఉంది. తర్వాత భగవద్గీత చేసే ఆ పాప ఉంది అక్కడ అనన్య, అంత చిన్నపిల్లగారు ఏమర్థం చేసుకుంటారు, వాళ్ళంతా ఆడుకుంటూ తిని చిలిపి చేష్టలు చేస్తారు, తొందర పనులు. చిన్నపిల్లగారు వాళ్ళకి ఎంత సీరియస్గా కూర్చొని ఈ ప్రశ్నలన్నీ మీరు అన్నట్టుగా డిటాచ్మెంటు, తర్వాత మెటీరియల్, వాళ్ళు ఇవన్నీ ఆ వయసులో మనసు ఆ మాత్రం ఎదుగుండదు. ఇవన్నీ మేజర్ అయితే 18 ఏళ్ళు వస్తే అప్పుడు సంసారంలో దుఃఖాలు ఉన్నాయి, ఈ సంసారంలో ఇది అది వాళ్ళకి ఏం తెలుస్తుంది. వాళ్ళు ఎత్తుక్కుంటాడు భోజనం టైం అయితే అది ఏబిసిడీని నేర్చుకోవడం. కాబట్టి భగవద్గీత ఒకటి సంస్కృతంలో ఉంది, రెండోది భగవద్గీత అర్థం చేసుకోవడానికి ఒక యోగ్యత ఉంది. భగవద్గీత కావాలా, కానీ అది మనకు అర్థమవుతుందా, అంతే కదా. అది ఎవరు డిసైడ్ చేస్తాడు, మేము చెబుతాం. భగవద్గీత మీరు అర్థం చేసుకోవాలంటే మీ మనసు కొద్దిగా ఎదగాల. మనసు ఎదగాలంటే కొద్దిగా తెల్లవారుదామని లేవడం, భగవంతుడు అట్లా ఏర్పాటు చేశాడు. తెల్లవారుదామని లేస్తే అంటే తెల్లవారుదాం దున్నపోతులాగా నిద్రపోకుండా తొందరగా లేవాలి. ఎప్పుడప్పుడు లేస్తారు నిద్ర, ఎప్పుడప్పుడు లేవాల్సింది, లేకపోతే అమ్మ చీపురు కట్టి తీసుకొస్తుంది. చదువులు సంపాదనలు దానికైనా కూడా నిద్ర లేవాలి అనే కదా. ఇష్టం వచ్చినట్టు 8 గంటలకి 9 గంటలకి చదువులు ఏమొస్తాయి, ఏం నేర్చుకుంటారు, ఏం సంపాదిస్తారు. అంటే సంసారంలో కూడా మనం బాగుపడాలంటే తొందరగా లేస్తే ప్లానింగ్ ఉంటుంది లైఫ్ మీద, అంతే కదా. ప్లాన్ తిన్నగా లేచి పరిగెడుతూ ఉంటే ఏం ఆలోచిస్తారు. అంటే ఎవరైనా కూడా భగవద్గీత తెలుసుకోవాలంటే ఓహో మనం కొద్దిగా టైంని కాపాడుకోవాలి. తెల్లవారుదామని లేస్తే ఇది చేసుకోవచ్చు, తర్వాత పనులకు వెళ్ళిపోవచ్చు, చదువులు కానీ. ఒకటి భగవద్గీత అర్థం చేసుకోవాలంటే తెల్లవారుదామని లేవాలి. రెండోది మనం ఇది భగవన్నామని జపం చేయాలి. ఇది తెలియదు, మనసు ఎదగాలి. మనసు ఎదగాలంటే మంత్రం అంటూ అంటే మనసు ఎదుగుతుంది. మనసు ఎదిగితే మెల్లిగా మనకుండే తమో గుణం, సోమరితనం. తమో గుణం అంటే సోమరితనం, నిద్ర, క్రోధం, తర్వాత మన పూర్వజన్మ నుంచి మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. మీరు ముగ్గురు మనుషులే, కానీ నువ్వు ఆ ఇంట్లో ఎందుకు పుట్టావు,
పలానా ఇంట్లో ఆయన ఒక ఇంట్లో ఈయన ఒక ఇంట్లో మీరు ఒక ఇంట్లో అంటే ఏదో కనెక్షన్ ఉంది. మన అందరి శరీరం మన అందరి మనస్సు అది ఒకే రకంగా పనిచేయటం లేదు. కొంతమందికి చెడు అలవాట్లు, కొంతమంది బాగానే ఉంటారు, అంటే వెనక నుంచి వస్తుంది. దాన్ని మనం కొద్దిగా నువ్వు నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకుని, అది వెనక నుంచి అది వస్తుంది, మీరు పూర్వజన్మలో చేసింది. ఈ జన్మలో మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఎదగాలంటే నామజపం చేయాలి. హరే కృష్ణ మంత్రం వచ్చా చెప్పా? హరే కృష్ణ మంత్రం వచ్చా? హరే కృష్ణ మంత్రం సూత్రాలు అంటాడు, మ్యాథమెటిక్స్ అయింది. మంత్రం అంటే సూత్రం అంటాడు. సూత్రాలు అనేది సైన్స్లో వస్తాయా? మ్యాథ్స్ సూత్రం కదా, మంత్రం అనేది. మంత్రం హరే కృష్ణ మంత్రం ఎంసీఆనికి వచ్చే ఉంటుంది. చెప్పా? సరిగ్గా చెప్పలా, మంత్రంలో పొరపాటు వచ్చేసి మీరు మంత్రం పొరపాటు చెప్పారు, సరిగ్గా చెప్పండి. మంత్రం తప్పుగా చెప్పారు, కరెక్ట్గా చెప్పండి. అక్కడ చూడండి, ఏమన్నా అక్కడ ఉంది చూడండి. ముగ్గురు కలిసి చదవండి. ఇప్పుడు చెప్పండి. ఈయన మళ్ళీ తప్ప ఆయన చేసి తప్ప మీరు చేస్తారు. అటు చూడు, ఈయన చూడ ఇది సింపులే. అన్నీ రెండు సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, అట్లాగే హరే రామ్ 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 హరే హరే. ఆయన చెప్పే మీకు గుర్తుంటుంది కదా, మళ్ళీ చెప్పండి. ఇందాక తప్పు చేశారండి. బస్ రెండు సార్లు కృష్ణతో ప్రారంభించారు. హరే కృష్ణ 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 హరే హరే. ఒక 2 రోజులు పట్టేట్టుంది మీకు. మాంసం తింటారా అండి? మాంసం తింటారా? గుడ్లు చేపలు, మైండ్ అట్లా తయారవుతుంది. మైండ్ మాంసం తింటే మైండ్ సున్నితంగా ఉండదు, అంత చురుగ్గా ఉండదు. మాంసాహారం శరీరానికి మంచిది కాదు. ఇప్పుడు కొద్దిగా దేవుడి అది కూడా పోతుంది తింటామంటే, ఇవన్నీ ఎవరికి కావాలి దేవుడి అని. మనకు కావాల్సింది మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దేవుడి అని మనకు కాదు. అటు తయారవుతారు. అది ఇప్పుడే వదిలేస్తే ఈ చిన్న వయసులో ఏదో పాలు తాగండి. పన్నీర్ అంటే తెలుసు. ఈరోజు పన్నీర్ సబ్జీనా? పన్నీర్ సబ్జీ ఈరోజు పన్నీర్ మిక్స్, పన్నీర్ వేస్తున్నారా? పన్నీర్ తినండి. పన్నీర్ అంటే ఏంది? ఎప్పుడైనా తిన్నారా పన్నీరు? పన్నీర్ అంటే తెలుగులో పదానికి 2 అర్థాలు ఉన్నాయి. పన్నీర్ అంటే సుగంధం నీళ్ళు. పెళ్ళిళ్ళప్పుడు రోజు వాటర్ కావచ్చు, చందన్ వాటర్ కావచ్చు, దాన్ని కూడా పన్నీర్ అంటారు. అది తినేది కాదు, అది చక్కటి వాసనలు వస్తుండే చల్లగా ఉండి. మేము మాట్లాడే పన్నీర్ అంటే పాలను విరగొట్టి నీళ్ళని తీసేసి ముక్కలు ఉంటాయి, పన్నీర్ అంటే. దాన్ని బాగా డబ్బు ఉన్న బాగా మంచి హెవీగా తినాలంటే పన్నీరు, మటర్ పన్నీరు,
ఆలు గోబీ పన్నీరు రకరకాలు కలుపుతూ ఉంటారు. తర్వాత ఈరోజు వెజిటబుల్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ వస్తారు మీరు ఇన్వైటెడ్. ఈరోజు మందిరంలో విందు భోజనం ఉంది. మీరు 12 గంటలకు వస్తే లంచ్ ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే క్లాస్ అటెండ్ అయ్యారు. ఈ అబ్బాయికి అన్నప్రాసన అందుకని అందరికీ విందు భోజనం పెడుతుంది మందిరంలో. రా 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 ఎవరు గుడ్డ తీసుకోండి, గుడ్డ తెచ్చుకోండి. అలాగే ఆ పిల్లకి ఏం నేర్చుకుంటాడు భగవద్గీత. సో ఇక్కడ మీకు చెబుతుంది వాడు తెల్లవారుజాము లేవడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో మీరు భగవంతుడి దగ్గర అవ్వాలన్నా ఈ సంసారంలో మీరు మీ చదువుల్లో చురుగ్గా ఉండాలన్నా ఒకటి. రెండోది భగవన్నామం. కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు కాబట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు అన్న మీకు తలకాయ పని చేస్తుంటే ఇద్దరు దేవుళ్ళు ఎట్టుంటారు సార్? దానికి ఏం జవాబిస్తారు? ఇద్దరు దేవుళ్ళు ఎట్లుంటారు సార్? దేవుడు అనేవాడంటే ఒక్కడే ఉండాలి అనగదా? మరి నేను కృష్ణుడి దేవుడు అన్నా, రాముడి దేవుడు అన్నా, నరసింహస్వామి కూడా దేవుడే, వెంకటేశ్వర స్వామి కూడా దేవుడే. ఏంది ఇదంతా? తెలీదా? ఇప్పుడు నేను కాషాయగూడలో ఉన్నాను. ఇది తెలుసో తెలీదో, నేను మలేషియా పోయాను. సింగపూర్ మలేషియా విన్నారా? అక్కడి నుంచి ఎవరు నన్ను పిలిచారు, స్వామీజీ మీరు సింగపూర్ మలేషియా రండి, మేము మీకు ఈ రకంగా భజనలు చేయడం ప్రవచనాలకి ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు ఉన్నది ఆ పని కోసం కదా, ప్రచారం కోసం. కానీ నేను సింగపూర్ ఆయన వచ్చేప్పుడు ఆయన ఒక టోపీ తెచ్చుకోండి, నేను గుండు పిలక కనపడకూడదు ఎయిర్పోర్ట్లో, అయితే మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి పంపిస్తారు. అంత టికెట్ ఖర్చు పెట్టి అక్కడ మలేషియా రాజధాని కౌలాలంపూర్ నేను దిగుతా. వాడు దిగగానే మీరు హరే కృష్ణ వాళ్ళు మా దేశంలోకి రావడానికి వీల్లేదు పొండి అంటాడు. కాబట్టి నేను మలేషియా పోవాలంటే నా గుండు పిలక కనపడకుండా టోపీ పెట్టుకోవాలి, ఏదో పాగలు చుట్టుకోవడం సంథింగ్. రెండోది కాషాయ గుడ్లు వేసుకోకూడదు. మలేషియా పోవాలంటే కాషాయ గుడ్లు వేసుకోకూడదు. మామూలు అందరూ ప్యాంట్ షర్ట్ వేసుకుని ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర లోపలికి వెళ్ళిపోతారు కదా, అక్కడ మీ ఇష్టం, ఎవరు అడగరు. ఎందుకంటే అక్కడ ఉంటున్నారు ఆల్రెడీ కొంతమంది. బయట నుంచి ఈ ప్రచారం చేయడానికి వాళ్ళు రావడం ఒప్పుకోరు. ఈ విషయం మీకు దేనికి చెబుతున్నా, నేను ఇక్కడ ఉన్నప్పుడు కాషాయ గుడ్లు వేసుకుంటా, మలేషియా పోయినప్పుడు గొట్టాలు వేసుకుంటా. మీలాగా గొట్టాలు అంటారా? ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి కదా, ప్యాంట్ షర్ట్ వేసుకుంటా. కానీ నేను మనిషిని అదే మనిషే కదా. నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, నేను కుర్తా పైజామా వేసుకున్నా, నేను పంచి కట్టుకున్నా, నేను మనిషిని వాడిన పరిస్థితి బట్టి అట్ట గుర్తుపడతారు కదా. ఎన్నిసార్లు కాషాయగూడలో ఉన్నాడు, ఈరోజు కుర్తా పైజామా వేసుకుని వచ్చాడు, గుర్తుపడతారు. ఆ రకంగా దేవుడు రాముడు, కృష్ణుడు, నరసింహ ఒకే దేవుడు కృష్ణుడు చెప్పేశాం. భగవద్గీతలో కృష్ణుడు దేవుడు అని ఉంది. కృష్ణుడు దేవుడు చూస్తాడు. కృష్ణుడు బొమ్మ గుర్తుండదు ఇక్కడంతా, ఎన్ని కృష్ణుడు బొమ్మలు ఉన్నాయి. బ్లూగా ఉంటాడు కృష్ణుడు, బ్లూ కలర్ కదా, బ్లూ కలర్లో ఉంటాడు ఆయన. మురళి ఉంటుంది ఆయన దగ్గర, ఫ్లూట్ మురళి ఉంటుంది. తడిగుడ్డు కూడా తీసుకురావాలి, అరిగోడు తడిగుడ్డు తెచ్చి అది ఉంది కదా వైపర్,
సో రాముడు, కృష్ణుడు, నరసింహుడు, వెంకటేశ్వర అంటే కృష్ణుడి నుంచి వీళ్ళందరూ అవతారాలు అంటారు. అవతారాలు వేరు కాదు, అవతారాలు. కానీ గొడవ ఏం లేదు. మరి శివుడేంది, వినాయకుడేంది, సుబ్రహ్మణ్య స్వామి ఏంది, అమ్మవారు ఏంది, రాజరాజేశ్వరి అమ్మవారు, ఇవంతా ఏంది నెక్స్ట్ ప్రశ్న కదా. వీళ్ళంతా కూడా కృష్ణుడి నుంచి శక్తిని పొంది ఎంత కాబట్టి కృష్ణుడికి విధేయులై వాళ్ళంతా కూడా, అందుకని వాళ్ళని ఏమంటాం మనం, భగవంతుడి ఏజెంట్స్. వాళ్ళకి ఆ శక్తులు ఎవరు ఇచ్చారు అంటే కృష్ణుడు ఇచ్చారు. మనం కూడా ఈ మంత్రం చేస్తుంటే మనకు కూడా మన బుద్ధులు మారిపోతాయి, మన శక్తులు మారిపోతాయి. మెల్లిగా మంత్రం చేస్తుంటే మనం ఎన్నో పనులు చేయగలుగుతాం. మామూలుగా మనం మన కర్మల్ని బట్టి ఆ చదువు ఈ చదువు బస్ అంతవరకు. కానీ మీరు రోజు మంత్రం చేస్తుంటే మీ యోగ్యతలు మారిపోతాయి. అనుకోకుండా మీరు ఎంత లెవెల్కైనా కూడా ఎదగచ్చు. కాబట్టి మీకు అర్థమైంది ఇప్పుడు, దేవుడు ఒక్కడే, కానీ ఆయన అవతారాలు. ఎందుకు వచ్చాడు అట్లా, రాముడిగా ఎందుకు వచ్చాడు, వెంకటేశ్వరంగా వచ్చాడు, అవన్నీ కూడా ఉన్నాయి. దీని అంటే అందుకే దేవుడి విషయాలు అదేందో 10 నిమిషాల్లో అయిపోతుంది అట్లా. దేవుడి విషయాలు మీరు అన్నీ వదిలిపెట్టి కూర్చున్నా కూడా మీరు చదవలేరు. అంటే దేవుడు చాలా గొప్ప వ్యక్తి, ఆయన చేసినవన్నీ చదవాలంటే. కాబట్టి రోజు చదువుకోవాలి. అంటే సబ్జెక్టు ఎంబీబీఎస్ మీరు ఒక రోజులో డాక్టర్ అయిపోతారా, 5 ఏళ్ళు చదువుతారా? 5 ఏళ్ళు అనగా. ఎందుకంటే ఇన్ని పుస్తకాలు పెథాలజీ చదవాలా, ఎనాటమీ చదవాలా, ఫిజియాలజీ చదవాలా, బయోకెమిస్ట్రీ చదవాలా, మైక్రోబయాలజీ చదవాలా, సర్జరీ చదవాలా అనే కదా. ఇది ఒకరోజు ఇన్ని పుస్తకాలు పెట్టి ఏం పేరు? శేషాద్రి, శశాంక్ ఒక దెబ్బకి 10 నిమిషాలు ఎన్ని తెలుసుకోవాలి. ఇదైతే వీలవుతుంది. చదవడానికి 1 నెలలు పడుతుంది, 2 నెలలు పడుతుంది అనే కదా. కాబట్టి ఎవరికైతే దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉందో అటువంటి వాళ్ళు ఒక పద్ధతిలో, అందుకే చెప్పి తెల్లవారుదాం లేవడం, మంత్రం జపం చేయడం, కొద్దిగా టైం కేటాయించుకోవడం, అంటే అప్పుడు మెల్లిగా విషయాలన్నీ తెలుస్తాయి. ఇది తక్కనే నేను మీకు లైట్గా, నేను మీకు ఇంకో 15 నిమిషాలు మీకు ఎందుకు ఇస్తున్నానంటే, ఇదేమో గుడ్డిగా ఎవడికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అట్టగా అంత కూడా ఒక పద్ధతి ఉంది. ఏరైనా కాలేజీకి పోయి 3 ఏళ్ళు అది చదివి 5 ఏళ్ళు చదివి దీనికి మాత్రం ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైనా బుద్ధి పుడితే తెరవడం, అసలు చదవకుండానే దేవుడు అన్నాం, చదవకుండానే దేవుడు అంటే ఏం తెలుస్తుంది అనగా భగవద్గీత. అంటే ఈరోజుకి మీకు చెప్పినటువంటిది కృష్ణుడు దేవుడు. మీరు కొద్దిగా ఆయనకి సమయాన్ని కేటాయించి ఈ మంత్రాన్ని అంటూ ఉంటే మనసు ఎదుగుతుంది. తర్వాత చెప్పాను కదా, మీరు మాంసాహారం, సిగరెట్లు, సారాయి మైండ్ ఎదగదు. కాబట్టి ఇటువంటి లోతైన విషయాలు జీవితం నేర్చుకోవాలంటే కొద్దిగా మంచి చెడు తెలుసుకోవాలి. ఉదాహరణ మాంసాహారం ఉంది, ఏమైనా బుద్ధి పని చేస్తుంటే మీకు ఈ కూరగాయలు సరిపోయింది, నువ్వు ఒక 5 కూరగాయలు చెప్పవా పేర్లు, 5 కూరగాయల పేర్లు చెప్పు, 5 కూరగాయల పేర్లు చెప్పవా. టమాటా, క్యారెట్, బీట్రూట్, సొరకాయ. అలాగే ఆయన చెప్పినవి కాకుండా ఇంకొన్ని కూరలు చెప్పాలి. ఎన్నో ఉన్నాయి కూరలు, దోసకాయలు, బెండకాయలు, కాకరకాయలు. కాబట్టి నేనేది
మాంసాహారం తినాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇతర జీవులు చంపి తినడం? దాని ద్వారా మీలో ఒక సున్నితమైన మనస్సు లేదు. మొరటి మనిషి, మాంసం తినేవాడు అంటే రాక్షసుడు. అటువంటి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అంతవరకు నాకు పొట్టేల మాంసం ఇష్టం సార్, నాకు చికెన్ బిర్యానీ ఏం దేనికి పని కదా, అంత చెడ్డ పని. అంటే ఇంకో పాయింట్ ఏంది, దేవుడి గురించి ఏదైనా చేయాలంటే కొద్దిగా మనం మంచితనంలో రావాలి అంతే కదా. అంటే ఇప్పుడు నేను సారాయి తాగి భగవద్గీత మాట్లాడుతుంటే మనమే మేలు వీడికంటే అంటారా లేదా? కనీసం మనం సారాయి తాగట్లా, వీడు సారాయి తాగేసి కాషాయ గుడ్లు వేసుకుని హరే రామ హరే కృష్ణ మీరంటే ఈయన బోగస్, ఆయనకంటే మనమే మేలు అనగలరా? అంటే దేవుడు అనగానే మీలో కొంత పవిత్రత, మంచి చెడు తెలిసి ఉండాలి, పాపం పుణ్యమో తెలిసి ఉండాలి. అది తెలియకపోతే ఇంక దేవుడు ఏంది? ఇవన్నీ చదివి తెలియకపోతే, చదవకుండా నీకు తెలియకపోతే నీ చదివి నేను నేర్చుకున్నది ఉంది. ఇవన్నీ చదివి నాకు తెలియకపోతే, ఏం చదవకుండా నీకు తెలియకపోతే నేను ఇవన్నీ చదివి ఏం నేర్చుకున్నట్లెక్క. అది ఎవరైనా కూడా దేవుడి గురించి చదువుతుంటే ఇవన్నీ తెలుసుకుని ఉండాలి కొద్దిగా. జీవితంలో ఎలా బతకాల ఈ రకంగా. బట్ మీరు మీకు సజెస్ట్ చేసే పుస్తకం ఆయన ఎంసీఏ చదువుకున్నాడు, దగ్గర ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఉందా? ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అంటే భగవద్గీత అంతా శ్లోకాలు అధ్యాయాలు ఇటంతా డైరెక్ట్గా ఎందుకు కృష్ణుడు దేవుడు, నువ్వు ఎవరు, ఆనంద డైరెక్ట్గా టాపిక్స్. వీళ్ళు మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాబట్టి ప్రారంభకులకు ఆయన కొద్దిగా ఎక్కువ చదువుకున్నాడు కదా, ఆయన కొద్దిగా మీకు ఇంకా కొద్దిగా లైట్ టాపిక్, మీ వయసుకి అర్థమయ్యే విధంగా ప్రారంభకులకు లైట్గా ఉంటాయి కొద్దిగా విషయాలు, అర్థమైపోతుంది మెల్లగా. దానికి ప్రారంభకులకు దీనికి దానికి ఆ పెద్ద పుస్తకానికి ఇది ఆయన కూడా ఇది వచ్చి భగవద్గీతల విషయాలన్నీ శ్లోకాలు అధ్యాయాలు లేకుండా డైరెక్ట్ టాపిక్స్ అన్నీ మొత్తం చదవగానే మీకు క్లియర్ అయిపోతాయి, మొత్తం తెలిసిపోతుంది. మీరు ఇతరులు కూడా ఎన్ని చదివే మీతో మాట్లాడుతుంది. నేను ఇవన్నీ చదివి నేను మీతో మాట్లాడుతున్నా, మీకు కూడా అన్నీ తెలిసిపోతాయి. ఆ పుస్తకం ఒకటి పుస్తకం బస్. అలా ఇంకొక 15 నిమిషాలు 9:15 దాకా ఈ శ్లోకం చదువుతాం, నాతో పాటు అనండి, తర్వాత క్లాస్ ఆఫ్ చేస్తాం. ఈ శ్లోకాలు చదవడం అలవాటు చేసుకుంటే మీ బండనాలిక ఈ సంస్కృత శ్లోకాలు చదివితే మన మైండ్ చక్కగా డెవలప్ అవుతుంది. కాబట్టి శ్లోకాలు అలవాటు అయితే స్వభావం మారుతుంది, తెలివితేటలు వస్తాయి. సంస్కృత శ్లోకాలు కాబట్టి ప్రభుపాద ఆయన క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ నేను చదివితే వాళ్ళు వెనకాల అంటారు. ఈరోజు 11వ అధ్యాయం 11వ స్కందం 16వ అధ్యాయం 28 26 ఆల్రెడీ 26 చెప్పండి. ధర్మాణమస్మి సన్యాస కనబడుతున్నాయా? అద్దాలు పెట్టుకోవాలా? కనబడుతుందా? అద్దాలు ఏమైనా కావాలా మీకు? ధర్మాణమస్మి సన్యాస క్షేమాణమ
బహిర్మతి క్షేమ నామ బహిర్మతి గుహ్యానాం శృణుతం మౌనం గుహ్యానాం శృణుతం మౌనం మిథునానా మజస్వహం మిథునానా మజస్వహం ధర్మాణమస్మి సన్యాస క్షేమాణామ బహిర్మతి గుహ్యానాం శృణుతం మౌనం మిథునానా మజస్వహం వీళ్ళందరూ అనే లోపల మీకు కూడా అలవాటు అయిపోవాలి అన్నారు వాళ్ళు ఎదురేస్తారు ఎంసీఏ చదవా తర్వాత మీరు తెలుగు వాళ్ళే కదా మాంసం వదిలిపెట్టండి ఇంకా దాని జోలికి పోమాకండి ప్రీతి లక్ష్మి నిద్రపోతున్నాడు లేకపోయా నిద్రపోతున్నాడు లేక అనువాదం తాత్పర్యం అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడు అనే గొప్ప భక్తుడితో చెబుతున్నాడు. అంటే బాగా ఎదిగినటువంటి భక్తుడు కాబట్టి బాగా లోతుగా విషయాలు ఈరోజు శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడు ఉద్ధవుడితో, నేను అన్ని ధర్మాల్లో సన్యాసమును. అంటే ఎవడైనా కూడా దేవుడు అంటే ఆయన చెప్పినట్టుగా ఆయన చెప్పాడు కదా, డిటాచ్మెంట్ అంట దాన్ని సన్యాసం అనేది. ఇంగ్లీష్లో డిటాచ్మెంట్ అన్నది అంత. ఎవడైనా దేవుడు అన్నాడంటే ముందు పాపపు కార్యాల నుంచి డిటాచ్మెంట్, సిగరెట్, సారాయి, మాంసాహారం, సినిమా. ఆ తర్వాత ఈయన అన్నట్టుగా ఇంకా ఫ్యామిలీతో కూడా డిటాచ్మెంట్ అంట.
ఆల్రెడీ అంటే ఇక్కడ ఇదే చదువుతుంది. కానీ దేవుడు అన్నవాడు ఎవడని అంటే కొద్దిగా వాళ్ళల్లో కొంత డిటాచ్మెంట్ ఉండాలి. అంటే వాడికి డబ్బు పిచ్చి ఆడవాళ్ళ పిచ్చి ఏంటంటే వాడు మనకంటే వాడేం భక్తుడు. అది దొరుకుతుంటే ఇది పోతూ ఉంటుంది, కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను అన్ని ధర్మాల్లో సన్యాసమును. ఎవరైనా కూడా దేవుడు దేవుడు అంటున్నాడంటే వాడి జీవితంలో చెడు అలవాట్లు ఉండడానికి లేదు. వాడికి ఈ ఆడవాళ్ళ పిచ్చి, డబ్బు పిచ్చి, పదవుల పిచ్చి దాని దొరికిపోడు. బాధ్యతగా అంతా దొరుకుతుంది, కానీ వాళ్ళకి అటాచ్మెంట్ అన్నది అది ఉండకూడదు. తర్వాత అన్ని రకములైన క్షేమములందు లోపల ఉన్న ఆత్మను గురించి మనంతా శరీర ఆరోగ్యం, సొంత ఇల్లు, కారు, కానీ మనం భక్తి మార్గంలోకి వస్తే లోపల నా ఆలోచనలు బాగున్నాయా, నా అలవాట్లు బాగున్నాయా, నా స్వభావం బాగుందా, అంటే దీన్ని ఏమంటారు ఇంటర్నల్ గ్రోత్. దేవుడు అనగానే ఆ వ్యక్తి యొక్క స్వభావం, ఆలోచనలు, అలవాట్లు ఇవన్నీ మనం స్వాముల్లో గమనించాలి కదా. స్వాముల దగ్గరికి వెళ్తే వాడు మీరు రఫ్గా ఉదాహరణకి మీరు జనాలతో రఫ్గా డీల్ చేయడం, లేదా జనాలు మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం అంటే ఉంటుంది కదా ప్రపంచంలో. కానీ ఒక స్వామి అయినట్లయితే అతను కొద్దిగా తిన్నగా ఉంటాడు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఈయన అట్లాంటి మనిషి కాబట్టి జనాలంతా నమ్మారు ఆయన. ఈయన ఎవరిని మోసం చేసేటువంటి వ్యక్తి కాదు. ఈయన మాట్లాడే పద్ధతిలోనే ఆయన కూడా బతుకుతాడు. ఆయన ఆ నమ్మకాన్ని కలిగించాడు. అటు వాళ్ళంతా ఆయన చెప్పినట్టుగా ఆయన వెనకాల వచ్చారు. అంటే నమ్మకం కలిగితే బస్ నా మట్టి తలకాయని నమ్ముకోవడం కంటే నేను భగవద్గీతను నమ్ముకోవడం మేలు, నేను గురువు గారిని నమ్ముకోవడం మేలు. ఆయన చెప్పినట్టు చేయడం. నా తలకాయని నమ్ముకుంటే తలరాతల ప్రకారం జరుగుతుంది. అది గురువు గారు చెప్పినట్టు చేస్తే నేను బాగుపడతాను. కాబట్టి ఇక్కడ ఎవరైనా కూడా దీనిలోకి వస్తే లోపల ఉన్న ఆత్మను గురించి సకల రహస్యముల్లో తీయని మాటను, మౌనము అంటే మౌనం అంటే ఏమన్నాడు కదా, ఈ మెటీరియలిస్టిక్ ఈ మాటలు ఎక్కువ పడకూడదు. వాళ్ళంతా ఊరంతా కూడా అంతే, ఎక్కడికి పోయినా కూరగాయలు, బులియన్ మర్చెంట్స్, స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్, రియల్ ఎస్టేట్, ఆల్ నాన్ సెన్స్. ఎక్కడికి పోయినా రోజంతా ఇదే పిచ్చి. కానీ వాటికంటే మౌనంగా ఉండడం వేరు. అంటే మౌనం భక్తులు వాళ్ళకి ఏం టాపిక్ మీద మాట్లాడాలా, ఏం టాపిక్ వచ్చినప్పుడు నేను గమ్మున అయిపోవాలి. నా టాపిక్ కాదు, ఏదో పని చేసి సంపాదించుకుంటాం. కానీ ఈ పనికి మాలని టాపిక్లు అన్నీ చదువుతానికి మనకి దేవుడికి టైం ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఈయన సన్యాసము, తర్వాత అలవాట్లు, స్వభావం, మన యొక్క ఇవి సరిగా ఉండడం, తర్వాత మౌనం. వాళ్ళు సంసార విషయాల మీద ఎక్కువ మాట్లాడడం, వాళ్ళకి ఇంట్రెస్ట్లా. నేను అంతకంటే గొప్ప టాపిక్ దేవుడి టాపిక్ వచ్చింది కాబట్టి అది ఏదో బతకడానికి అంత నాట్ ఇంట్రెస్టింగ్. తర్వాత మిథునములలో బ్రహ్మను అయి ఉన్నాను. దాన్ని ఆ సంస్కృత శబ్దాన్ని మళ్ళీ అట్లాగే వాడాడు. కానీ ఇక్కడ మిథునం అంటే మైథున జంటలలో చెప్పి ఆఫ్ చేస్తాం. అంతరమునందున్న ఆత్మను ఎరిగిన వాడు. కాబట్టి మనం ఆత్మ అంటే ఏందో తెలిసి ఉండాలి. ఈ శరీరంలో ఈ శరీరాన్ని బతికిస్తున్నటువంటి ఆత్మ, అంతరమునందు ఆత్మను ఎరిగిన వాడు ఎటువంటి భౌతిక స్థితికి భయపడక సన్యాస జీవితాన్ని స్వీకరించుటకు యోగ్యుడవును. సన్యాసి అంటే బంధువులు లేకపోయినా, డబ్బు లేకపోయినా, పలుకుబడి లేకపోయినా, నాకు దేవుడు తెలుసు కాబట్టి నేను దేనికి భయపడక్కర్లేదు. ఆ మాత్రం బతకడానికి ఆయన ఏర్పాటు చేస్తాడు. కరెక్ట్.
యోగ్యుడు. ఈ సంసారంలో భయం అనేటువంటిది మహా దుఃఖాలలో ఒకటి. అందువల్ల భయం లేకుండా ఉండడం అంటే కృష్ణ భగవానుడి ప్రాతినిధ్యం. మనం భగవంతుని ఎక్కువ పట్టుకుంటే మనలో భయం అనేది తగ్గడం ప్రారంభమవుతుంది. సాధారణంగా తీయని మాటలు ఎవరితో మాట్లాడేప్పుడు ఫ్రెండ్లీగా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్లీగా, మీరు అదోళ్ళు, మీరు చోట్లు, మీరు మూర్ఖులు అన్ని పొగరుగా మాట్లాడితే మీకు వినాలనిపిస్తుంది. అయింది పెద్ద చెప్తాగా బాగా తల పొగరట్టుంది అనుకుంటారు కదా. కానీ ఫ్రెండ్లీగా మాట్లాడితేనే ఈ స్వామి మన మంచిని కోరుతూ చక్కగా అంత ఫ్రెండ్లీగా మాట్లాడతాం. కాబట్టి ఎవరినో కూడా ఆధ్యాత్మిక వ్యక్తులు అయినట్టయితే వీళ్ళు బయట వాళ్ళు, వీళ్ళు పనికి మాలిన వాళ్ళు ఇట్లంతా ఆలోచిస్తారు. అని తెలుసు నేను బాగుపడినట్టయితే వీళ్ళు కూడా బాగుపడగలరు, అంతే కదా. నేను బాగుపడినట్టయితే వీళ్ళు కూడా బాగుపడగలరు అని అట్లా ముందుకు వెళ్తాడు ఆయన. అంటే తీయని మాట్లాడడం, ఫ్రెండ్లీగా మాట్లాడడం, తీయని మౌనము అంటే దేని గురించి మాట్లాడాలా, దేని గురించి మాట్లాడకూడదు, ఈ విషయాలు తెలుసుంటాయి. ఈ విధంగా చతురత, మౌనము రెండు కూడా మన జీవితానికి తోడ్పడగలవు. అందమైన జంట భార్యాభర్తలు అంటే ఇక్కడ మిథునాన మజస్వహం ఆఖరిలోకి వచ్చేసాం. మిథునాన ఈ సంసారంలో ఎక్కడికి పోయినా కూడా పక్షుల్లో చూసిన ఆడ మగ, పాముల్లో చూసిన ఆడ మగ, పురుగుల్లో చూసిన ఆడ మగ, జంతువులు ఆడకుక్క మొక్కుక్క ఉంటాయి. కుక్కలని ఒకటేనా? ఆడకుక్కలు మొక్కుక్కలు వేరుగుంటాయి కదా. ఆడపిల్లలు మగపిల్లలు అంటే మిథునాన అని అంటాడు. అందమైన జంట అయిన స్వయంభూ మనువు శతరూప అంటే సృష్టి ప్రారంభంలో మను మహారాజు, ఆయన కారణంగానే మనం మనుషులు. మను మహారాజు సంతానం కాబట్టి మనల్ని ఏమన్నారు? మనుషులు అన్నారు. మీ నాన్న రెడ్డి గారు అయితే మిమ్మల్ని కూడా రెడ్డి గారు అంటారు, రెడ్డి అమ్మ అంటారు. అంటే వస్తుంది అట్లా. అంటే మను మహారాజు. కాబట్టి ఈ మిథున జంటల్లో బ్రహ్మదేవుడు ప్రధానము. అంటే బ్రహ్మదేవుడు ఆయన పుట్టించడం ఆదర్శమైనటువంటి మొగుడు పెళ్ళాలని. అంటే బ్రహ్మదేవుడు ఆయన చక్కటి సృష్టికర్త. ఆయన పుట్టించినప్పుడు పుట్టిన వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళంతా కూడా నేర్చుకోవాలి. ఆయన నేర్చుకోకపోతే మనం కూడా చెడ్డ వ్యక్తుల్లాగా అంటే పనికి మాలిన కుటుంబ జీవితం, పనికి మాలిన పిల్లలు, తలనొప్పులు, గొడవలు. వాళ్ళు సుఖంగా బతకాలని మీరు పెళ్లి చేసుకుంటారు. అది నరకంలాగా తయారైతే విడాకులు, గొడవలు, మనశ్శాంతి లేకుండా అంటే. కాబట్టి ఇక్కడ చెబుతుంది మనం సంసారంలో ఎవరైనా కూడా ఈ పెళ్ళిళ్ళు ఇట్లాంటివి చేసుకోవాలంటే అటువంటి వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఉండాలి. పెళ్ళి కాకముందు మీ ఏజ్లో ఉండాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఏం నేర్చుకుంటారు? బాధ్యత రుచి పడిపోతాయి. కాబట్టి ఎవరైనా కూడా జీవితం అంతా కూడా సుఖంగా బతకాలంటే పెళ్ళి కాకముందే ముందు విషయాలన్నీ తెలుసుంటే అప్పుడు మనం ఒక పద్ధతిలో బతకగలుగుతాం. అందుకని మిథున జంట, మిథునాన మజస్సం. అందరూ కూడా స్వయంభూ మనువు శతరూప మాతాజీ వాళ్ళలాగా వాళ్ళంతా కూడా బ్రహ్మదేవుడి దగ్గర చక్కగా నేర్చుకుని అంటే ఈ రకంగా. కాబట్టి ఇక్కడ ఉద్ధవుడు కృష్ణుడు ఉద్ధవుడికి ఈరోజు ఈ విషయాలని కూడా ఆయన చెబుతున్నాడు. ఏ విధంగా భగవంతుడి దగ్గర అవ్వాలంటే మనం కొంత సభ్యత, సంస్కృతి, సభ్యత, ధర్మము ఈ విషయాలు కొద్దిగా ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏమి ఆధ్యాత్మిక వ్యక్తులు
అందరూ అనండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.